సేవకులకు ప్రభుత్వ వందనాలు. అందరు బాగున్నారండి? అందరు బాగున్నారు కదా? చాలా సంతోషం పిల్లలు. దేవుడి తను అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి ఘనత మా ప్రభావాలు కలుగును గాక. చిరుషి మీ అందరికీ మరొకసారి ప్రభు నాన్న హృదయపు వందనాలు తెలుస్తున్నాను. పిల్లలు బైబిల్ స్టడీలో ఈ శుక్రవారం ఆరాధనలో చక్కని రీతిలో దేవుడు అవకాశం ఇచ్చి ఈ రీతిగా ఆయన సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని ఇచ్చాడు. మనకు కూడా సమయాన్ని మాత్రం వృధా చేయకుండా కొద్దిపాటి సమయాన్ని పరిశుద్ధం నుంచి విలువైన మాటలు మనం ధ్యానం చేయడానికి మన ప్రయత్నం చేద్దాం. పిల్లలు గతించిన కొన్ని రోజుల నుంచి మన ప్రకటన గ్రంథం నుంచి మనం కంటిన్యూ చేద్దామని ఆలోచన కలిగి ఉన్నప్పుడు అవకాశం దొరకగా ముందుకు వెళ్ళలేకపోయాము. ఈరోజుకి ప్రకటన గ్రంథం నుంచి 16వ అధ్యాయము కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. మొదటి వర్షం చదువుకొని ముందుకెళ్దాం పిల్లలు. మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆ 7 దూతలతో చెప్పగా వింటిమి. పిల్లరా, గతించిన కొన్ని రోజులుగా మనం వింటున్నాం, కొన్ని నెలలుగా వింటున్నాం. ప్రకటన గ్రంథంలో కొన్ని మాటలు సబ్జెక్టులుగానే కొన్ని వారాలుగా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. కంటిన్యూగా చదివితే కొన్ని విషయాలు మనకు అర్థం అన్న ఉద్దేశంతోనే ఈ రీతిగా వెళ్ళడానికి ఇష్టపడ్డాను. సో దాంట్లో మీకు తెలిసిన విషయమే మనం ప్రతిసారి వింటూ వస్తున్న మాటలు. మనం గతించిన దినంలో విన్న మాటల నుంచి అక్కడ మనకు 7 బూరలు కనిపించాయి. 7 బూరలతో పాటు 7 దూతలు కనిపించారు. దానికంటే ముందు 4 చెవులు కనబడ్డాయి. అలా కొన్ని సింహాసనం ఎదుట కొంతమంది పెద్దలు కనిపించేశారు. ఇలా మాట్లాడుకుంటూ వస్తున్న తరుణంలో 7వ బూరకు వచ్చే ముందుగానే అక్కడ ప్రత్యేకమైన పాత్రలు కనబడుతుంటాయి. 7 పాత్రలు కనబడుతూ ఉంటాయి. అలా 7 పాత్రల్లో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఇక్కడ మాట్లాడుతున్నాం. అంటే మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను అంటున్నారు. అంటే అది పాత్రలు ఎలా ఉన్నాయంట? దేవుని కోపంతో నిండి ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఆ మాట మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను ఎక్కడ కుమ్మరించమంటున్నాడు అంటే ఇక్కడ మంచి మాట ఏంటంటే మళ్ళీ మనకు అంటే అడ్వాంటేజ్ మనకు దోహదపడే మాట ఏంటంటే మనం అర్థం చేసుకోవడానికి ఏ ఉగ్రత వచ్చినా, ఏ తెగులు వచ్చినా, ఏ మేలు వచ్చినా, ఏ కిడి సంభవించినా, ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినా అది ఎక్కడ జరుగుతుందంటే భూమినే జరుగుతుందని మనకు క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. అది ఎలాంటి స్థితి అయినా కానీ, అద్భుతాలు జరిగినా అది భూమినే జరగాలి, నష్టాలు జరిగినా భూమినే జరగాలి, ఎలాంటి సూచనలు సంభవించినా, ఆయన రాకడకు కావాల్సిన విషయాలు కావాలన్నా, ఏది కావాలన్నా అవన్నీ కూడా ఈ మధ్య ఆకాశంలోనే జరగాలి. మనం అప్పుడప్పుడు కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం. ఆయన వచ్చినప్పుడు మేఘారూఢుడై వస్తాడు, మధ్యాకాశానికి వస్తున్న విషయాలు వింటూ ఉంటాం. అంటే కొన్ని పాటలు పర్యాయ పదాలు మనం వినబడుతున్న మాటలను బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే పిల్లరా, మనకు 3 ఆకాశాలు కనబడుతూ ఉంటాయి. అందరికి తెలిసిన విషయం అనుకోండి, మీకు కూడా తెలుసు అనుకోండి. 3 ఆకాశాలు అంటే ఏ ఆకాశాలు కనబడుతూ ఉంటాయి మనకు? ఒకటి ఆకాశము, మనం ఉంటున్న ఆకాశం కదండి. మన భూమి మీద మనకు ఒక ఆకాశం కనబడుతుంది. ఇంకొక ఆకాశం ఉంటుంది. ఏ ఆకాశము? మనం ఉన్నదే మధ్యలో అంటున్నాను నేను. మనం ఉన్నదే భూమి మధ్యలో ఉంది. మన భూమి కింద పాతాళ లోకం ఉంది. అంటే ఎక్కడుంది అన్నట్టు? ఎక్కడుంది? అది భూమి క్రింద ఉంది. అంటే అది 3 లోకాల గురించి మాట్లాడుకున్నప్పుడు కానీ, ఆయా సందర్భంలో మనం లాజర్ సందర్భం మాట్లాడుకున్నప్పుడు కానీ, ధనవంతుడు లాజర్ సందర్భం మాట్లాడుకున్నప్పుడు కానీ ఆ ప్రస్తావన వస్తుంది. భూమి క్రింద ఒక 2 భాగాలు ఉన్నాయంట. అక్కడ నెమ్మది పొందే స్థలం ఉంది, యాతన పడే స్థలం ఉంది. అంటే భూమి క్రింద పాతాళ లోకం అనే ఒకటి ఉంది. అదొక లోకంగా పరిగణింపబడింది. నేను అన్నమాట కాదు, మీకు అందరికి తెలిసిన మాట. పాతాళ లోకము అంటున్నాడు. ఈ లోకాన్ని ఏమన్నాం మనం? భూలోకము అన్నాం. అంటే మనకంటూ ఒక అంతరిక్షం ఉంది, మన గ్రహాలు ఉన్నాయి, అలాగే ఒక ఆకాశం కూడా ఉంది. ఇది మధ్యలో ఉంది. భూమి క్రింద ఒక ఆకాశం ఉంది అన్నాడు, దాన్ని పాతాళ లోకం అన్నాడు. పైన ఇంకొక ఆకాశం ఉంది, పరలోకం ఉంది. అది మొట్టమొదటి ఆకాశం అయితే, మొట్టమొదటి లోకం అయితే, దాని తర్వాత మధ్యలో ఉందే భూలోకము. ఇదే మధ్యాకాశం అన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఏంటంటే భూమి మీదకి లిటరల్గా భూమి మీదకి రాకపోయినా భూభాగంలో మనకు పైన కనబడుతున్నప్పుడు అది మధ్యాకాశం అంటున్నాడు. అంటే భూమి మీదకే వస్తున్నాడనే సూచన ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది మధ్యాకాశం అంటే మొత్తం ఆకాశం అని కాదు. విషయం ఏంటంటే దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయన వచ్చినప్పుడు భూమి మీదకి వస్తారనే విషయం మనకు అర్థం అవ్వాలి. మధ్యాకాశానికి మనం మధ్యలో ఉన్న భూమి, దీని కింద ఉన్న ఒక ఆకాశం, ఒక లోకం ఉంది, అది పాతాళ లోకము. అంటే ఆయన వచ్చినప్పుడు పాతాళ లోకానికి రాడు అన్నట్టు. ఆల్రెడీ అక్కడికి వెళ్ళేసి వచ్చినవాడు ఆయన, అంతే కదండి. వెళ్ళాడా లేదా? దీంట్లో కూడా సందేహం ఏమైనా ఉందా? వెళ్ళాడు కదా. ఆయన శిలువ మరణంకి వెళ్ళినప్పుడు, ఆయన మృతి నొందినప్పుడు అక్కడి నుంచి నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని దొంగతో పలికిన మాట అప్పుడు మనకు తెలుసు.
అక్కడి నుంచి తిరిగి మూడవ దినం లేపబడినప్పుడు ఆయన ముట్టుకోవడానికి ఒక స్త్రీ వచ్చినప్పుడు, అమ్మ నేను తండ్రి యొక్క యుద్ధకు ఎక్కి వెళ్ళలేదు అని మాట్లాడుతున్నాను. అంటే అంతకుముందు ఎక్కడున్నాడంటే పరదేశంలో ఉన్నాడని మనకు అర్థమవుతుంది. తిరిగి మూడవ లోకానికి అంటే ఆయన వచ్చినప్పుడు ఏంటంటే మధ్యాకానికి వస్తాడు. ఆయన అక్కడి నుంచి పాతాళ లోకం నుంచి భూమి మీదకి వచ్చి ఇక్కడి నుంచి మహిమ శరీరాన్ని ధరించుకొని తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వచ్చి అనేకులకు తన రుజువులు కనపరిచినట్టుగా మనకు తెలుసు. ఇంచుమించు 40 రోజులు భూమి మీద సంచరించినట్టుగా మనకు తెలుసు పిల్లలు. ఇలా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే మధ్యాకాశానికి వస్తూ ఉంటాడు. ఆయన దూత కుమ్మరించినప్పుడంట భూమి మీద కుమ్మరించునని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ 7 దూతలతో చెప్పగా వింటుంది. ఇలా చెప్పినప్పుడు పిల్లల 7 దూతలు మళ్ళీ ఒక ప్రాధాన్యత సంతరించుకుంటుంది అక్కడ. ఇలా కొన్ని సందర్భాలు కనబడుతూ ఉంటాయి. అవి మనకు అవకాశాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. ఈ రోజుకి ఒక సందర్భాన్ని మేము ముందుంచాలని ఆశపడుతున్నాను పిల్లలు. ప్రస్తుత పరిస్థితులు మన లోకంలో జరుగుతున్న సంఘటనను బట్టి 12వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లల. అమ్మా సరిపోతుంది పిల్లలు. ఇక్కడ చూడండి పిల్లలు, 6వ దూత తన పాత్రను అంటే తనకంటూ అంటే 7 దూతలకు 7 బూరలు ఉన్నాయి. ఆ తర్వాత 7వ బూర ఊదకంటే ముందుగానే 7వ బూర వచ్చినప్పుడు మళ్ళీ 7 దూతలు 7 పాత్రలు కనబడుతున్నాయి. ఆ పాత్రల్లో దేవుని కోపం ఉందన్నట్టు. ఆ కోపాన్ని కుమ్మరించిన ప్రతిసారి భూమి మీద అపవాదం చేసే క్రియలు తెగుళ్ళు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ 6వ దూతను ఆ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చిన రాజులకు మార్గం సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాను. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అభక్త ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడగా చూసింది. ఎక్కడో సందర్భంలో అదే మాట చూసినట్లయితే పిల్లరా, మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, ఈ 3 సందర్భాల్లో వాటి 3 విషయాలు ప్రస్తావిస్తున్నాడు ఆయన. ఒక మాట ఏం కనబడుతుంది మనకు? ఘట సర్పం కనిపించింది, క్రూర మృగము నోట నుండి అన్నాడు, అబద్ధ ప్రవక్త. అంటే ఇప్పుడు 3 వేరు అంటారా? మనకు ఆ భావమే అర్థం చేసుకోవాలంటే ఘట సర్పం అన్న అపవాది, అబద్ధ ప్రవక్త అన్న అపవాది. ఈ సందర్భంలో అంటే ఈ లోకంలో ఉన్న అపవాది సంబంధితుల గురించి మాట్లాడుతున్న మాట కాదు. అక్కడ ఏంటంటే సాతానికి ఉన్న పర్యాయ పదాలు తెలియజేస్తున్నాడు. ఆ ఘట సర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూసింది. మళ్ళీ కప్పల ప్రస్తావన తీసుకొస్తున్నాడు అక్కడ. ఈ మాట ఎందుకు అంటున్నాడంటే కప్ప గురించి మనకు బాగా తెలుసు పిల్లరా. కొన్ని చేపలు ఉంటాయి చూసారా పిల్లరా, అవి నీటిలోనే బ్రతకగలుగుతాయి. అలాగే కొన్ని జంతువులు ఉంటాయి, అది భూమినే బ్రతకగలుగుతుంది. కానీ కొన్నిటికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అందులో పాము ఒకటి, అది నీటిలో బ్రతకగలుగుతుంది, భూమి మీద కూడా బ్రతకగలుగుతుంది. అలాగే కప్పలు కూడా దీనికి ఏమంటే ఉభయచర జీవులు అంటారు. మనం చిన్నప్పుడు నేర్చుకునే వాళ్ళం, అందరు గుర్తుంది అనుకుంటున్నాను నేను. నేర్చుకున్నారు కదండి మీరు అందరూ. దానికి సర్జరీ కూడా చేసి ఉంటారు మీరు, బహుశా చేయలేదా? ఆ రోజు చేసేవారు, కప్పకు సర్జరీ చేసి మరీ నేర్పించేవారు. ఇవన్నీ మర్చిపోయింది, అప్పుడు గుర్తు చేయండి, జ్ఞాపకం చేస్తాను మీకు. కప్ప కూడా సర్జరీ చేసేవాడు. అంటే ఇవి భూమి మీద బ్రతకగలుగుతాయి, నీటిలో కూడా బ్రతకగలుగుతాయి. అలాగే ఈ అపవాదం ఎలాంటి వాడు అంటే ఆయన తన లోకంలో తన వారి దగ్గర ఉండగలుగుతాడు, దేవుని ప్రజలు అనుకుంటున్న వారి మధ్యలో కూడా ఉండగలుగుతాడు. వారికి ఉన్న లక్షణాలు లాంటివన్నీ. సర్పంతో ఎందుకు పోల్చడంటే సర్పం కూడా దాని ప్రభావం ఎలాంటిదంటే అది దాన్ని చూస్తేనే చాలా మందికి భయం కలుగుతుంది. అది లోకంలో కూడా తన వారిని ఇట్టే వశపరుచుకున్నట్టుగా పాము కంటే అది లోకంలో ఉండగలుగుతుంది, నీటిలో ఉండగలుగుతుంది, అలాగే బయట కూడా ఉన్నట్టుగా అది సమాజంలో ఉండగలుగుతుంది, దేవుని సమాజంలో కూడా ఉండగలుగుతుంది. దానికి అంత ఘోరమైంది, క్రూరమైందనే భావం మనకు అర్థం అవడానికి. సర్పం అంటే సర్పం వచ్చింది కదా అవ్వ దగ్గరికి, అలాగే ఇక్కడంటే కప్పలంటే కప్పలు వచ్చింది కాదు. అంటే వాడికున్న లక్షణాలు ఒకటేంటంటే వాడు ఎక్కడైనా ఉండగలుగుతాడు. మనం వాడిని గుర్తించడమే ప్రాముఖ్యం. అలా కప్పల వంటి అక్కడ చూడండి పిల్లరా 3 అపవిత్రాత్మలు. అలా వాడి దగ్గర ఏంటంటే అపవిత్రాత్మలు చాలా ఉన్నాయని మనకు తెలుసు. వాడు యుద్ధం చేయగా ఓడిపోగా ఆకాశం నుంచి చాలా మందిని తీసుకుని వచ్చినట్టుగా మనం ఆయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అదే ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. ఇంకా మాట్లాడుతూ తన తోకతో 3వ భాగాన్ని అక్కడి నుంచి లాక్కొని వచ్చేసినట్టు. అంటే తన సమూహం చాలా గొప్పది అనే విషయం మనకు అర్థమవుతుంది. గతించిన దినాల్లో మనం మాట్లాడుకున్నాం. ఒక ఆత్మ బయలు వెళ్ళిపోయిన తర్వాతనంట మరేడు ఆత్మల్ని తీసుకుని వచ్చినంట. అలా ఒక్కరికి 7 ఆత్మలు అయితే ప్రపంచ జనాభా 800 కోట్లకు 7గురిని మల్టిప్లై చేసుకున్నా కానీ వాడి దగ్గర విస్తారమైన
సైన్యం ఉందని మనకు విషయం మనకు అర్థం అవ్వాలి పిల్లలు. అంటే చాలా మంది వాళ్ళ దగ్గర ఉన్నారు, వాళ్ళ సేవకులు ఉన్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇంకా కిందికి కొన్ని మాటలు మాట్లాడుతూ చూడండి పిల్లలు. 3 అపవిత్రాత్మలు అనగానే 3 అన్నది వాటి పేర్లు ఏంటని ఆలోచించొద్దు పిల్లలు. అంటే వాడు తన ఆత్మలు పంపిస్తున్నాడు అనే విషయం మనకు అర్థం అవ్వాలి. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మల దేవుల ఆత్మలండి, దయ్యముల ఆత్మలు. అంటే వాటి దగ్గర ఉన్నాయన్నీ కూడా ఏంటంటే అపవిత్రాత్మలు. వాళ్ళు చేసే కార్యాలు ఎలా ఉంటాయి, అలాంటి కార్యక్రమాలే వాళ్ళు చేస్తారు. దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధములకు లోకమందంతటా ఉన్న రాజులను పోగు చేయవలని. ఇక్కడ చూడండి పిల్లల, అంటే ఇక్కడ మంచి మాట చెప్తున్నాడు. అంటే 6వ దూత తన పాత్రను ఎత్తి భూమి మీద యూఫ్రటీస్ నది పరిసర ప్రాంతాల్లో పోసినప్పుడు అంట అక్కడ విషయం అని అర్థమైన మాట ఏంటంటే అక్కడ నుంచి జరుగుతున్న సంఘటనలు అన్నీ కూడా ఏంటంటే ఈ అపవిత్రాత్మ మహాఘట సర్పము ఆదిమ ఘట సర్పమైన దాని నుంచి అంట కొన్ని ఆత్మలు బయలువెళ్ళాయంట పిల్లలు. అవి ఏం చేస్తున్నాయంటే సర్వాధికారి అయిన దేవుని మహాదినము జరుగు యుద్ధమునకు లోకమందంతటా ఉన్న రాజులను పోగు చేయాలని వారి యుద్ధకు బయలు వెళ్ళి అంటే రాజులను ఏం చేస్తుందంట, అది పోగు చేస్తుందంట. దేని కొరకు? ప్రభు యొక్క రాకడ జరగబోతుంది. ఆ రోజు జరగబో మహాయుద్ధముకు ఈ రాజులందరినీ కూడా పోగేస్తుందంట. ఏది పోగేయాలి? ఇంతకు అపవాదే పోగేస్తుందంట. అంటే ఏది సంభవించినా అది ఎక్కడ జరగాలి? భూమి మీదే జరగాలి. అది మనమే అనుభవించాలి. మన తరం కాకపోతే వచ్చే తరాలు అనుభవించాలి. మనకున్న ముందున్న తరాలను అనుభవించి తీరాలి పిల్లలు. ఇంకా కిందికి మాట్లాడుతూ చూడండి పిల్లలు. హెబ్రీ భాషలో హర్ మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో ఇక్కడ మార్చుండి పిల్లలు. మళ్ళీ 15వ వచనంలో ఉన్న మాట హెబ్రీ భాషలో హర్మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో మళ్ళీ ఇక్కడ మాట అంటే 16వ వచనం నుంచి ఇది మళ్ళీ పైన మాటలకు సంబంధించిన మాట కనిపించదు. అంటే అది ఇంకా వేరే అతనికి సంబంధించినట్టుగా మనకు అర్థమవుతుంది. అంతేనంటారు కాదంటారా పిల్లలు? మనకు విడదీసినప్పుడు అర్థమయ్యే మాట ఏంటంటే పైన మాట ఏంటంటే ఒక యుద్ధానికి అపవాది తన క్రియలు కనపరుస్తుంది. ఎలా కనపరుస్తుంది అంటే ప్రభు యొక్క మహారాకడ కొరకు భూమి మీద రాజులందరూ కూడా సిద్ధం చేస్తుందంట. ఆ యుద్ధం పేరేమనంటే హర్ మెగిద్దోను అంటున్నాడు పిల్లలు. ఇది చరిత్రలో ప్రపంచంలో మనం ఎక్కడ వెతికినది ఇది చాలా ఫేమస్ యుద్ధం. దీని గురించి మనం ఎక్కువగా వింటున్న మాటలు హర్మెగిద్దోను యుద్ధం గురించి. దాని గురించి ఆయా గ్రంథాలనే పుస్తకాలు కూడా మనం అనేకులు రచించిన దాఖలాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. హర్మెగిద్దోను యుద్ధము దాన్ని ఎక్కడ జరగాలంటే ప్రభు యొక్క మహాదినపు రాకడ కంటే ముందు ఈ అపవాది తన దూతలు ఏర్పాటు చేసి రాజులందరూ కూడా ఏకం చేస్తుందంట. ఆ ఏకం చేసిన సందర్భాన్ని చెప్తూ ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించినందున జనులు తన దిశములను చూతుడేమో అని మెలకువ ఉండి తన వస్త్రాన్ని కాపాడుకునేవారు ధన్యుడు. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను అంటాడు. ఎవరు వస్తున్నారు ఇప్పుడు? యేసులో రాబోతున్నారు. దానికంటే ముందు ఒక యుద్ధం జరగబోతుంది అంటున్నాడు. అంతే కదండి, దానికంటే ముందు ఒక యుద్ధం జరగబోతుంది. దాన్ని హర్ మెగిద్దోను అంటున్నాడు. హర్ మెగిద్దోను. హర్ అంటే యుద్ధము, మెగిద్దోను అంటే అది ప్రదేశము, ఒక స్థలాన్ని సూచిస్తుంది. ఇది జరిగిందా జరగబోతుందనే విషయాలు పిల్లరా ప్రకటన గ్రంథంలో బేసిక్గా అంటే మనకు ఒక మూలవాక్యం ఏంటంటే 1వ అధ్యాయంలో ఆ మాట చూసుకుని ముందుకెళ్ళిన పిల్లలు మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని మాట చూడండి పిల్లరా. యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును. సరిపోతున్నా అంటే ఎవరు రాస్తున్నారు మాట మనకు అర్థమవుతుంది. మనకు తెలిసిన మాట అనుకోండి. ఎవరు రాస్తున్నారు మాట? యోహాను గారు రాస్తున్నారు. బాప్తిసం ఇచ్చి యోహాను గారేనా? కాదు కదా. ఎవరు ఈయన? శిష్యుల్లో ఒకరు. ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రియమైన శిష్యుల్లో ప్రాముఖ్యమైన వ్యక్తి. అతను ఎక్కడున్నాడంట? పరవాసి ఉన్నాడు. ఒక పద్మాసు దీపంలో పరవాసిగా ఉండి రాస్తున్నాడంట. ఆయన రాస్తున్న మాటల గురించి ఈ మాటలు దేని కొరకయ్యా అంటే 2వ వచనం చదువు. మొదటి వచనం చివరి భాగం చదువుతున్నాను. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుని యోహానకు వాటిని సూచించండి. ఈ సంగతులు ఎలా ఉంటాయంట? త్వరలో
సంభవింపబోతున్నాయి. అతను ఎక్కడుండి రాస్తున్నాడు? పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉండి రాస్తున్నాడు. ఇంకా పరవాసి అంటే ఇంకా చెరసాల్లో ఉండి రాస్తున్నాడు, అంతే కదండి. చెరసాల్లో ఉండి రాస్తున్నాడు అంటే నేను చెరసాలకు వెళ్ళబోతున్నానని రాయట్లేదు ఆయన, వెళ్ళిన తర్వాత అతను రాస్తున్న సందర్భము, అంతే కదండి. అంటే ఆయన కూడా నేను చెరసాల్లో వెళ్ళబోతున్నానని సంఘటన అక్కడ రాయట్లేదు, నేను వెళ్ళాను అక్కడ నుంచి నేను రాస్తున్నాను, ఇది త్వరలో సంభవింపబోతుంది. ఇందులో రాయబడిన ప్రతి మాట త్వరలో సంభవింపబోతుంది. అంటే అతను రాసిన కాలం పిల్లల ఇంచుమించు 98వ సంవత్సరం, అంటే క్రీస్తు శకము. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత 100 సంవత్సరం లోపే, ఒక 98 ఇయర్స్లోనే ఈ గ్రంథం అంతా కూడా పూర్తి అయిపోయింది. ఈ ప్రకటన గ్రంథం రాసేసరికి 98వ సంవత్సరం. మనం ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నాం? 2025 సంవత్సరంలో. అంటే 100 సంవత్సరం లోపే ఆ మాటలన్నీ కూడా లిఖింపబడినాయి. ఆ రోజుల్లో త్వరలో సంభవింపబోతున్నాయన్న మాట, కొన్ని మాటలు కూడా జరిగిన సందర్భాల్లో కూడా మనకు కనబడుతూ ఉంటాయి ప్రకటన గ్రంథంలో. అవునంటారా కాదంటారా పిల్లలు? దానికి చాలా ఆధారాలు దాంట్లో ఉన్నాయి. నచ్చుకు ఒక మాట, మనకి ఇష్టమైన మాట ఒక మాట చూసుకొని ముందుకెళ్దాం. 5వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని మాట చూడండి పిల్లలు. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడనో కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం 7 ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకై. సరిపోతుంది పిల్లలు. అంటే ఆయన ఎక్కడుండి రాస్తున్నాడు అన్నాను? ఆయన ఎక్కడుండి రాస్తున్నాడు? ఈయన పద్మాసు ద్వీపంలో పరవాసుడు. ఇంకా నిజం చెప్పాలంటే ఆయన ఆత్మవశుడై దేవుడు దర్శన రీతిగా చాలా విషయాలు చూపించేశాడు. దాంట్లో అతను మాట్లాడుతున్న మాట ఏంటంటే గ్రంథం అంతా కూడా అలాగే రాశాడు. ఇంకా చెప్పాలంటే 7 సంఘాలకు పత్రికలు కూడా అక్కడి నుంచి బయలు వెళ్ళాయి. ఆయన వెళ్ళి స్థాపించిన సంఘాలకి మళ్ళీ పత్రికలు రాస్తుంటాడు. మనం ఆదిలోనే చూస్తుంటాం 7 సంఘాలు, వాటికి ఉత్తరాలు రాస్తుంటాడు. ఇంకా ఆత్మవశుడు అతను పరలోకంలో చూసిన సంఘటనలే కానీ ప్రతి విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన రాసే సందర్భానికి ప్రభువైన యేసు గారు వచ్చారా రాలేదా? వచ్చి వెళ్ళిపోయారు కూడా కదండి. ఆయన వచ్చి వెళ్ళిపోయారు. ఆయన శిలువ మరణం పొందాడు, అనేకులను ఏర్పాటు చేసుకుని తన శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు, శిలువ మరణం పొందాడు, తిరిగి మృత్యుంజడిగా లేచి తన సంఘాన్ని తన శిష్యుల్ని బలపరిచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత సంఘం హింసలు పొందుకునే దాంట్లో భాగంగానే ఇతను పరవాసిగా ఉన్నాడు. అతను ఆత్మవశుడై ఉన్నప్పుడంట, అయ్యో ఈ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు ఎవరు లేరని ఏడుస్తున్నాడంట. అయ్యా అలా కాదు అక్కడ ఉన్నారు, ఆయన ఎవరో కాదు, యూదా గోత్రపు సింహం అంటున్నాడు. ఇంకా కిందికి మాట్లాడుతున్న మాట చూడండి పిల్లల, అదే మాట, గొర్రెపిల్ల వధింపబడినట్టున్న కింది మాట, సింహాసనం వధింపబడినట్లున్న గొర్రె పిల్ల నిలిచుట చూచి తిని అంటున్న పిల్ల. ఎవరంట వధింపబడింది? ఇంకా చాలా మాటలు మనకు ఆధారమైన మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆ పాటికి ఏమైపోయింది? వధింపబడింది. అవునంటారా కాదంటారా పిల్లలు? వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల అంటే జరిగిపోయిన సందర్భాన్ని కూడా యోహాను గారు రాశారనే మాట మీకు తెలియజేయడానికి మాట చదువుతున్నాను. అవునంటారు కదా పిల్లలు? చాలా విషయాలు, ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. ఆదిలో జరిగిన వారి ఐగుప్తు బానిసత్వంలో ఉన్న తెగుళ్ళ గురించి కూడా ప్రకటన గ్రంథంలో మనకు కనబడుతుంటుంది. మనం అర్థం చేసుకోవడమే, ఆలోచించడమే చాలా ఆలస్యం, అంతే. అది ఇట్టే ప్రతి మాట మనకు అర్థమవుతూ ఉంటుంది, మనల్ని వెన్నంటుంటి ఆత్మ నడిపిస్తూ ఉంటుంది, నిజమే అనిపిస్తూ ఉంటుంది ప్రతి మాట. అలా చదువుకున్న మాటలో నుంచి హర్మెగిద్దోను అన్నాడు. అది మహాదినపు యుద్ధానికంట ఈ ప్రపంచాన్ని, రాజులను రెడీ చేస్తుందంట, పోగు చేస్తుందంట. అది జరిగిపోయిందంటే పిల్లరా కొన్ని వాక్య భాగాలు ఎలా ఉన్నాయంటే, గతించిన దినంలో మనం ఉన్నాం. 4 పెద్దలు, నేను యోగ్యుని ఎవరిని చూడండి, ఆ గ్రంథాన్ని విప్పినప్పుడు అంట, ఒక్కొక్క గ్రంథాన్ని ఒక్కొక్క సీల్ని విప్పుతున్నప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయి. ఆ సీల్లు విప్పుతున్నప్పుడు కొన్ని జరిగిపోయిన వాటిని కూడా సూచించాయి పిల్లరా, జరిగిపోయిన వాటిని కూడా సూచించాయి, కొన్ని జరుగుతున్న వాటిని కూడా సూచించాయి, కొన్ని జరగాల్సిన వాటిని కూడా సూచించాయి. ప్రతి ముద్ద విప్పుతున్నప్పుడు ఒక సంఘటన భూమి మీదకి జరుగుతూనే వచ్చింది. అలాగే నేటి జరుగుతున్న తరుణాలు కూడా రాజులు పోగవుతున్నారంట పిల్లరా. వారు పోగవుతూ యుద్ధానికి సంసిద్ధమవుతున్నారంట. మహాదినపు యుద్ధానికంటే ముందుగా యుద్ధము ఈ భూమి మీద జరగబోతుంది. ఆ యుద్ధము జరగటానికంటే ముందు ఆ అపవాదం ఏం చేస్తున్నారు? అందరినీ పోగేస్తున్నారు, రాజుల్ని పోగేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ రోజుల్లో రాజులు లేరు కదండి, రాజులు లేరు కదా. ఆయన రాకడ దొంగవాడే నేను వస్తున్నాను అంటున్నాడు. ఆయన వచ్చే ముందు ఈ యుద్ధం జరగాలంటున్నాడు, అంతే కదా. వచ్చే ముందు యుద్ధం జరగాలి, నేను అందరినీ పోగేస్తున్నాను. మరి అలాంటి టైంలో ఇక్కడ రాజులు లేరు కదా. ఒకప్పుడు ఆదిలో రాజులు కనిపించేవారు, మనకు చాలా మంది రాజులు కనిపించేశారు, చాలా మంది రాజులు కనిపించారు. మీకు బాగా ఒక్కరి పేరైనా తెలిసి ఉంటుంది రాజులలో, అవును కదండి. బాగా యుద్ధం చేసిన రాజు ఎవరు పిల్లరా?
ఆయన ఇంకా చరిత్ర వెనుక చూస్తూ ఉంటే అతల్ల రాజ్యాన్ని ఏలిన రాజు లేనేలేడు. అతల్లో ఉన్న సైన్యాధిపతుల గురించి మాట్లాడుతూ ఉంటే కత్తి పట్టుకుంటే చెయ్యి అతుక్కొని పోయేదంట. అతని సైన్యాధిపతులు అలాంటి శూరులు ఉండేవారు. నిజంగా చెప్పాలంటే అతని అల్లుళ్ళు అలాంటి పాత్ర పోషించేశారు. తన అక్క పిల్లలు, చెల్లెలి పిల్లలు అనుకోండి, సేరియా కుమార్ల పాత్ర కనబడుతూ ఉంటుంది. విరాట పోరాటం చేసేవారు. వారు పరిగెత్తే విషయమే కానీ, యుద్ధం చేసేవారు కానీ, ఒక్కొక్కసారి 1000 మందిని సైతం చంపేవారు యుద్ధంలో, బిల్లు ఎక్కిపెట్టే విషయంలో కానీ. అలాంటి యుద్ధంలో నైపుణ్యత కలిగిన రాజులు చాలా మంది కనబడుతుంటారు. కానీ ఈ రోజుల్లో రాజులు లేరు కదా, మరి ఎవరిని పోగేస్తుంటారు పిల్లరా? రాజులు ఉన్నారండి ఈ రోజులలో. ఒకవేళ వాక్యానుసారంగా ఆలోచిస్తే, ఆత్మీయంగా ఆలోచించిన రాజులు ఉన్నారంటారు. పేతురు రాసిన పత్రికలో మనకు ఒక మాట కనబడుతుంది, 2వ అధ్యాయం 9వ వచనంలో. ఎప్పుడన్నా ఆ మాట చదవరండి మీరు? రాజులు కనబడ్డారు మనకు. అంటే జనరల్గా చెప్పాను, ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఈ రోజుల్లో రాజులు ఉన్నారంటారా? 2వ అధ్యాయం 9వ వచనం తీసారమ్మా ఎవరైనా? అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చిన ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజుల యాజక సమూహమును అంటాడు పిల్లలు. అంటే మనమే రాజులు అంటున్నాడు. అంటే రాజ్యము మనము పాలించకపోయినా రాజులుగా ఉంది తన దృష్టిలో మనమే అంటున్నాడు పిల్లలు. కానీ ఈ రోజుల్లో చాలా మంది దేశాలనే రాజులు, అధికారులు మనకు కనబడుతూనే ఉన్నారు. దేశాలనే చక్రవర్తులు మనకు కనబడుతూ ఉన్నారు. ఆయా దేశానికి ఆ రాజులు, ప్రధానమంత్రులు, ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు చాలా మంది మనకు కనబడుతున్నాడు. ఇది అపవాది ఏంటంటుందంటే తన వారందరికీ కూడా పోగేస్తుందంట. అలా పోగేసిన తరుణంలో దానికి పేరు పెట్టిన పాట ఏంటంటే మెగిద్దోను అన్నాడు. యుద్ధము జరుగు ప్రదేశాన్ని సూచిస్తుంది. హర్ అంటే యుద్ధము, మెగిద్దోన్ అంటే స్థలము, ప్రదేశం అన్న పిల్లలు. ఒక మాట ప్రకటన గ్రంథము చివరి పుస్తకంలో కాబట్టి లాస్ట్కి వచ్చేయండి పిల్లలు. మనకు కొన్ని మ్యాప్లు కనబడుతుంటాయి, కనిపించండి. కొంత బైబిల్లో ఈ మధ్య రావట్లేదు పిల్లల, చాలా ఎక్కువ పేజీలు వచ్చేసాయి. పాత గ్రంథంలో మనకు 3-4 మ్యాప్లు కనబడుతూ ఉంటాయి. 4 మ్యాప్లో నుంచి 2వ మ్యాప్కి వచ్చాను పిల్లల. 2వ మ్యాప్లో ఇశ్రాయేల్ గోత్రాలను సూచించే పటం కనబడుతుండేది. కనిపించిందండి? ఉంది కదా అందరికీ? అక్కడ 11వ నంబర్ వేసి మనస్సే కనబడుతున్నాడు. కిందికి 12 బెన్యామీను కనబడుతున్నాడు. తీసారండి అందరూ? 2వ మ్యాప్ ఇశ్రాయేలీల గోత్రంలో తెలుపు పాలస్తీనా పటము తీసారు కదండి? 2వ పేజీ, 2వ పటము. అక్కడ 11 అంకె మనస్సే, బెన్యామీను నంబర్ కనబడుతున్నాయి కదండి. ఎందుకు చెప్తున్నా అంటే కింద ఒక మాట కనబడుతుంది, కర్మేలు పర్వతం కనిపించిందండి. కర్మేలు పర్వతము. అక్కడ నుంచి కొద్దిగా రైట్ సైడ్కి వచ్చిన తర్వాత 4వ నంబర్ ఉంది, 5వ నంబర్ ఉంది. దాని కింద తాబోరు కొండ ఉంది, కనిపించింది కదండి. దాని కిందనే ఏం కనిపించింది? మెగిద్దోను ఉంది. అలాగే ఉండండి పిల్లలు. అక్కడ నుంచి ఎక్కడ వెళ్ళొద్దు, నేను అక్కడ నుంచి కిందికి వెళ్ళి వస్తాను. కిందికి వచ్చేది పిల్లలు. 1వ నంబర్ కనబడుతుంది చూడండి పిల్లలు. కింద 12 పక్కన 1వ నంబర్ కనబడుతుంది. దాని కింద ఉప్పు సముద్రం ఉందండి. దాని పక్కనే ఏముందండి? నెబో కొండ ఉంది పిల్లల. ఇప్పుడు 3 కొండలు కనిపించాయి. ఒకటి కింద నెబో కొండ ఉంది, పైన తాబోరు కొండ ఉంది, లెఫ్ట్ సైడ్లో కర్మేలు పర్వతం ఉంది. అంటే 3 కొండల మధ్య ఉన్న భూభాగమే మెగిద్దోను అంటాడు పిల్లల. ఆ రోజులలో ఒక అనువైన స్థలాన్ని సూచించుకునేవారు యూదా రాజులే కానీ, ఇజ్రాయెల్ రాజులే కానీ, ఆ రోజుల్లో అన్ని రాజులే కానీ ఒక అనువైన స్థలాన్ని సూచించుకొని యుద్ధాన్ని చేసేవారు పిల్లల. ఇక్కడ ఏంటంటే మొదటి పర్వతము కర్మేలు పర్వతము, 5వ అంకె కింద తాబోరు కొండ, కింద నెబో కొండ. 3 కొండల మధ్య ఉన్న భూభాగమే మెగిద్దోను అనేవారు పిల్లల. ఈ 3 కొండల మధ్య ఉన్న భూభాగాన్ని మెగిద్దోను అనేవారు. ఇక్కడే రాజులు రాజ్యంలో అన్ని తీసుకొని వచ్చేసి యుద్ధాలు చేసినట్టుగా మనకు చరిత్రలో పాత నిబంధన గ్రంథాన్ని తిరిగి వేస్తే మనకి ఇట్టే కనబడుతుంటాయి పిల్లల. ఈ మాట మనం యెహోషువ గ్రంథంకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం పిల్లల. యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లరా. 191 పేజీ పిల్లరా. 11వ వచనం. ఇస్సాకారీయుల ప్రదేశంలోను, ఆషేరీయుల ప్రదేశంలోను, బెత్షెయాను దాని పురములను, ఇబ్లెయామును దాని పురములను,
దోరు నివాసులను దాని పురములను, ఎందోరు నివాసులను దాని పురములను, తానాకు నివాసులను దాని పురములను, మెగిద్దో నివాసులను దాని పురములను, అనగా 3 కొండల ప్రదేశమును మనష్యులకు కలిగి ఉన్నది అంటున్న పిల్లలు. ఇంకా కిందికి మాట్లాడుతూ కానానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టి ఉండి గనుక మనష్యులు ఆ పురములను స్వాధీనపరుచుకునపోయిరి అంటున్న పిల్లలు. ఇందాక మనం 11వ నంబర్ చూసాము, 12వ నంబర్ చూసాం మ్యాప్లో. ఎప్పుడైతే ఇజ్రాయేలు పాలిస్తున్న భూభాగాన్ని పంచుకున్నారో ఆ భూభాగం ఎవరికి వచ్చిందంటే మనష్యులకు వచ్చేసింది పిల్లలు. భూభాగం మాత్రం అంటే భూభాగాన్ని పంచేశారు, కానీ మనష్యులు బలంగా లేనందున కానానీయులు బలిష్ఠులైపోయారు, గట్టిగా పట్టుబట్టారంట ఈ భూభాగాన్ని మేము ఇచ్చేదే లేదని. అలా యుద్ధం జరిగినప్పుడు ఈ మనష్యులు ఆ భాగాన్ని సంపాదించుకోలేకపోయారంట, ఎందుకంటే వీరి యొక్క సామర్థ్యం తక్కువగా అనిపించింది. ఆ మెగిద్దో అంటే 3 కొండల మధ్య ఉన్న భూభాగమే మెగిద్దో అన్నాడు పిల్లరా. ఇక్కడ మనష్యులు భూభాగాన్ని పంచుకున్నప్పుడు మనష్యులకు వచ్చేసిందంట పిల్లరా. ఇంకా మాట్లాడుతూ ఇది ఎక్కడ కనబడుతుందంటే మనకు న్యాయాధిపతుల గ్రంథంలో కనిపించేది. ఆ మాట కూడా చూద్దాం పిల్లరా. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 27వ వచనం నుంచి కొన్ని మాట చూడండి పిల్లరా. న్యాయాధిపతులు 1వ అధ్యాయం 27వ వచనం. మనష్షీయులు బెత్షెయానును దాని పల్లెలను, తైనానుకును దాని పల్లెలను, దోరు నివాసులను దోరు పల్లెలను, ఇబ్లెయాము దాని పల్లెలను, మెగిద్దో నివాసులను మెగిద్దో పల్లెలను స్వాధీనపరచుకోలేకపోయారు అంటారు పిల్లలు. ఎందుకంటే ఇది భూభాగాన్ని పనిచేశారు, కానీ మనష్యులు స్వాధీనపరచుకోలేకపోయారు. ఎందుకంటే అక్కడ బలంగా వారు కానానీయులు ఇట్టే తిష్టవేసి కూర్చున్నారు. అంటే భూభాగాన్ని పంచుకున్న తర్వాత ఆ మెగిద్దో పరిసర ప్రాంతాలు అంటే మనకి ఎందుకు ఈ మాట ప్రస్తావన తీసుకొస్తున్నా అంటే ఇశ్రాయేలు పాలు తెల్ల ప్రపంచ దేశానికి వెళ్ళిన తర్వాత మోషే గారి సూచన మేరకు యెహోషువ వారి నాయకత్వంలో భూభాగాన్ని పంచుకుంటున్నారు. అలా పంచుకున్నప్పుడు ఈ 3 కొండల మధ్య ఉన్న భూభాగాన్నే మెగిద్దోను అన్నాడు. ఆ మెగిద్దో ప్రాంతం ఎవరికి వచ్చిందంటే మనష్షీయులకు వచ్చేసింది. మనష్షీయులు బలంగా లేనందున మిగతా సహకారులు అటు వరకు అన్నదమ్ములు సహకరించినందున వారు యుద్ధం చేశారు, కానీ దాన్ని స్వాధీనపరచుకోలేకపోయారు అంటున్నాడు పిల్లలు. మరి అక్కడ యుద్ధాలే జరిగాయి అనే మాట మనకు ఆధారమైన మాట మనకు దొరకడానికి అదే న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయంలో 19వ వచనం నుంచి చూద్దాం పిల్లలు. రాజులు వచ్చి యుద్ధము చేసిరంట. అక్కడ మాట చూసాం కదా పిల్లలు, రాజులు రావాలి ఏకమవ్వాలనే మాట చూసాం కదా. అది చరిత్రకు వెళ్ళినా కానీ పాత నిబంధన గ్రంథం వెళ్ళినా కానీ రాజులు యుద్ధం చేసే ప్రాంతమే మెగిద్దో అన్నాడు. ఆ భాగంలో రాజులు వచ్చి యుద్ధం చేసిరి. మెగిద్దో కాలువల యొద్దనున్న తానాకులో కానాను రాజులు యుద్ధము చేసిరి. సరిపోతుంది పిల్లలు. అంటే రాజులు ఎక్కడ యుద్ధం చేశారనే మాట కొరకు మనం మాట్లాడుతున్న మాట ఏంటంటే మెగిద్దో పరిసర ప్రాంతంలోనే యుద్ధం జరిగాయి పిల్లలు. అవి ఎక్కడంటే 3 కొండల భాగము అన్నాడు. 3 కొండలు ఏంటంటే మీకు రాత్రులు అడిగినా చెప్పేస్తారు, ఇప్పుడు నిద్రలు లేపినా అడుగుతారు. సడన్గా అన్న మధ్యలో ఒక సంఘటన జరిగింది, తప్పు అనుకోవద్దు కానీ ఒక సంఘటన జరిగింది. సడన్గా లేచిపోయి పరిగెత్తారు. ఏంటయ్యా అంటే అదేదో మర్చిపోయారంట. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఓపెన్ ఇంకా గ్యాస్ వెళ్ళింది అనుకోలే నేను, సడన్గా ఏదో గుర్తుకొచ్చిందన్న. అంటే తప్పేం అనుకోవద్దు కానీ అంటే మనకు ఇలా రాత్రికి అడిగినా కానీ మనకు గుర్తుకు రావాల్సిన విషయం ఏంటంటే ఈ 3 కొండల భాగం ఏంటయ్యా అంటే ఏం గుర్తుకు రావాలి మనకు? నాబోరు కొండ గుర్తుకు రావాలి. ఈ పర్వతాలు పిల్లలు ఈ 3 కొండల మధ్య ఉన్న భూభాగమే మెగిద్దో పరిసర ప్రాంతం అన్నాడు. ఈ మెగిద్దో ప్రాంతంలోనే హర్ మెగిద్దోను అన్నాడు. యుద్ధం జరగాల్సిన భూభాగం ఏదైనా ఉందంటే ఈ మెగిద్దో ప్రాంతంలోనే జరగాలన్నాడు పిల్లలు. అది ఇప్పుడు జరుగుతుందా అంటే పాత నిబంధన కాలంలో జరిగింది. ఇప్పుడు కొత్త నిబంధన కాలంలోకి వచ్చిన తర్వాత ఒక మాట అదే మాట చూసుకొని నేను ముగించే ప్రయత్నం చేస్తాను పిల్లలు. 16వ అధ్యాయం 14వ వచనం నుంచి. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మనే, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినము చెరువు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలని వారి యుద్ధకు బయలు వెళ్ళి ఎబ్రీ భాషలో హర్ మెగిద్దోను అను చోటుకి వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగగా వచ్చిచున్నాను. సరిపోతుంది పిల్లరా. ప్రభు రాబోతున్నాడు. దానికంటే ముందు రాజులందరూ కూడా ఏకమవుతారు. అక్కడ ఒక యుద్ధం జరుగుతుందనే మాట నిశ్చయము పిల్లరా. మనకు సూచనలు కూడా ఎలా ఉన్నాయంటే రానున్న కాలంలో ఒక తీవ్రమైన యుద్ధము ప్రపంచాన్ని వేధించబోతుంది, కబలించబోతుందనే విషయం మనకు అర్థమవుతుంది పిల్లరా. అవును కదండి పిల్లలు. గతించిన 3 days ముందంట పిల్లరా, యుఎస్ ఎక్కడైతే తన స్థావరాలు ఉన్నాయో కంప్లీట్గా
తన మేజర్స్ కానీ మిలిటరీ ఆర్మీ అంటే దానికి సంబంధించిన అందరూ కూడా ఒక భూభాగంలో మనము హీరోషిమా నాగసాకి పరిసర ప్రాంతాల్లో అందరూ కూడా ఒకేసారి ఇంచుమించు ప్రపంచంలో అన్ని దేశాల్లో తన మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే గతించిన ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ యూఎన్ ఫుజిరా ప్రాంతంలో నుంచి కానీ అలాగే ఖత్తర్ పరిసర ప్రాంతాల నుంచి కానీ తన ఆర్మీని తిరిగి తీసేసుకుంది. కానీ ప్రపంచంలో ఓవరాల్గా కంప్లీట్ చేస్తున్న మెజారిటీ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా వాళ్ళు ఆక్రమించేస్తారు. అంటే ఆధిపత్యం మాది, అగ్రరాజ్యం మేమని తన ఉనికి అతనుకున్న జీడిపిలో ఇంచుమించు పిల్లల 25% ఆర్మీ మీదే ఇన్వెస్ట్ చేస్తుందంట. తనకు వచ్చే రాబడిలో అంత తన ఇన్కమ్ అంతట్లో కూడా కంట్రీకి వచ్చే ఇన్కమ్ అంతట్లో కూడా ఎక్కువ మట్టుకు 25% అంతా కూడా ఆర్మీ మీద పెట్టి ఇన్వెస్ట్ చేస్తుంది. దానికి కావాల్సిన ప్రతీది కూడా సదుపాయాలను కూడా నిలబెడుతుందన్నమాట. అంటే ఒకవేళ యుద్ధమే కనుక వస్తుంటే మేము ఏ విషయంలో కూడా తగ్గేది లేదు, ఏ విషయంలో కూడా మేము ఓడిపోయే దానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే వారికున్న వాంఛ ఏంటంటే మాది క్రిస్టియన్ కంట్రీ, మేము అందరి మీద ఆధిపత్యం చేయాల్సిన బాధ్యత మాకే ఉంది, మేమే అగ్రరాజ్యమని దాన్ని ఫీల్ అవుతుందంట పిల్లరా. సింహము రాజు అనుకుంటుంది అంట, సింహము రాజు అని తనకు తానే అనుకుంటుందంట పిల్లరా. తను ఎవరు పేరు పెట్టి నువ్వు రాజు అని ఎవరు చెప్పలేదంట, ఎవరు చెప్పలేదంట. అది అలా అనుకుంటుంది కాబట్టి మిగతా వాటి అన్నింటిలో కూడా నేనే రాజు నాకు గర్జనను చూసి ఎంత పెద్దదైనా కానీ ఎంత చిన్నదైనా కానీ భయపడిపోతూ ఉంటాడు పిల్లలు. అలాగే అగ్రరాజ్యాలు కూడా అలా ఉన్నాయి పిల్లలు. అన్నీ కూడా ఎలా అయిపోయాయంటే ప్రపంచాన్ని నేనే లేదన్నట్టుగా అన్ని దేశాలు కూడా అలా ఏకమైపోతున్నాయి. ఇంకా రాకడకు సూచనలు, ప్రభు రాకడకు సూచనలు చాలా త్వరితంగానే వస్తున్నాయి, చాలా జరుగుతున్నాయి. దానికంటే ముందు జరగబోయే విపత్కర పరిస్థితులు కూడా మనల్ని ఇట్టే అలర్ట్ చేస్తున్నాయి. అంటే ఈ సూచన జరిగిందంటే రానున్న రోజుల్లో ఇది జరగబోతుందన్న విషయము మనకు అర్థమవుతూనే ఉంది పిల్లలు. నిజంగా ఇదేంటంటే పిల్లల కొన్ని జరిగిపోయిన సంఘటనలు ఎలాగైతే ప్రకటన గ్రంథంలో ఉన్నాయో అలాగే జరుగుతున్న సంఘటనలు కూడా ప్రపంచంలో మనకు కనబడుతూ ఉంటాయి. ప్రకటన గ్రంథంలో జరిగిపోయిన సంఘటనలు కూడా ప్రకటన గ్రంథంలో లిఖింపబడ్డాయి, అవి మనం నేటికి మనం చూస్తూనే ఉన్నాం. అలాగే పిల్లలు ఈ యుద్ధము ఒకే రోజు ప్రారంభమయ్యేది కాదు, కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తున్న యుద్ధ పరిసరాలు పిల్లలు. చివరికి వచ్చేసరికి అంతంకు వస్తుంది, అది మహాయుద్ధపు సూచనలు. దానికంటే ముందు అంటే ఆ యుద్ధము ముగిపోయే కంటే ముందు ప్రభు రాడు అనే విషయం మనకు అర్థమవుతున్నాయి. ఇంకా ఆయన దొంగ వలె వచ్చుచున్నాడంటే ఆయన వచ్చిన తర్వాత మనం అనుకుంటాం ఒక మాట, ప్రతిసారి అనుకుంటాం. అంటే మనము గతించిన కొన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం అనుకోండి, ఒకటి ఎర్రని పెయ్య ఎక్కడ దొరికిందంట, మీకే బాగా తెలుసు పిల్లలు. ఒకటి ఎర్రని పెయ్య దొరికిందంట పిల్లలు. ఎవరికి దొరికిందండి? ఇజ్రాయెల్ దొరికిందంట పిల్లలు. అది దొరికిన దాన్ని వధించిన దినం రాగానే, అది వధించగానే మనం వెంటనే ప్రపంచ యుద్ధం ముగిసిపోతుంది, అందులో 3వ దేవుని మందిరం కట్టబడుతుంది, యేసువారు వస్తారనే విషయాలు మనం ఎక్కువగా వింటున్నాం పిల్లలు. ఇంకొక కొన్ని మాటలు మనం మత్తయి సువార్త ఎండింగ్కి వచ్చేసరికి ప్రభు రాకడ సూచనలు ఎక్కువగా మనం విన్నాం. ఆయన వస్తున్నాడు అన్నాడు. లూకా సువార్తకు వచ్చేసరికి కూడా అవే ఎక్కువ విన్నాం. మార్కులో కూడా మనం విన్నాం. ఇప్పుడు యోహాను చివరికి వచ్చేస్తున్నాము. మనకు కూడా తటస్థించే మాటలు ఏంటంటే ఆయన రాకడ త్వరగా అంటే రాబోతుందనే విషయాలు మనం వింటున్నాం. ఇంకా మత్తయి లూకాలో ఎక్కువగా చూసే మాటలు ఏంటంటే ఆయన దొంగ వలె రాబోతున్నాడు, త్వరగా అది ఎప్పుడో తెలియదు. ఆ రాకడ సూచనలు ఇలా ఉంటాయని, భూకంపాలు, యుద్ధాలు ఇవన్నీ జరుగుతాయని అనే విషయాలు మనకు అర్థమవుతుంది. అంటే ఎప్పుడు జరుగుతుందో మనం అప్పుడప్పుడు మన ప్రార్థన కూడా ఎలా ఉంటుందంటే, అయ్యా మీరు రేపు కనుక వస్తే, ఈ రాత్రి కనుక వస్తే నువ్వేమైపోదు అనే మాటలు మనం వింటూ ఉంటాం, మనం హెచ్చరిస్తూ ఉంటాం, మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం పిల్లలు. అంటే ఒక రాకడ, ఒక తటిష్టమైన స్థలాన్ని, ఒక ఇయర్ని మనకు సూచించట్లేదు. 2022లో అంతం వస్తుందన్నారు, 2024లో వస్తుందన్నారు, 2025 బిగినింగ్లో వస్తుందన్నారు. కానీ అంటే మనకంటే ఒక ఇయర్ ఫిక్స్ అయి ఉన్నట్టు మాత్రం మనకు అర్థం అవ్వట్లేదు, అంతే కదండి. అది ఎప్పుడైనా జరగచ్చు. అలాగే యుద్ధం అది ఎప్పుడో ప్రారంభమైపోయింది పిల్లల. ఈ హర్మేగ్ యుద్ధం అనే యుద్ధం ప్రపంచాలు ఎప్పుడైనా చూడండి పిల్లల, మనం ఇండియా పాకిస్తాన్తో ఎప్పటి నుంచో యుద్ధం చేస్తూనే వస్తుంది. ఈ మధ్య కాలంలో ఆగిపోయింది. మనం చిన్న ఉన్నప్పుడు కార్గిల్ వార్ గురించి ఎక్కువగా మనం వినేవాళ్ళం పిల్లలు. ఫ్లడ్కాయలు పట్టుకుని మనం రోడ్ల మీద తిరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అక్కడ చనిపోయిన వారికి వీరశైవాల గురించి స్తూపాలు నిలబెట్టేసి వారికంటూ మొనమెంట్లు కట్టి మరి అంటే పెద్దగా మనం సెలబ్రేట్ చేసిన విషయాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. అంతెందుకు పిల్లరా, యుక్రెయిన్ వార్ గురించి మనం ఎక్కువగా విన్నాం. కొన్ని సంవత్సరాలు కోవిడ్ ఇలా ముగిసిందో లేదో యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిపోయింది. గజనీ మహమ్మద్ దాడి గురించి మనం అప్పట్లో విన్నాం, దానికంటే ఎక్కువగా రష్యా దాడి చేస్తూనే ఉంది దాని మీద. అది గెలిచింది లేదు, ఇది ఓడిపోయింది లేదు. ఇలాంటి సంఘటనలు కొన్ని సంవత్సరాలు మనం వింటూనే ఉన్నాం పిల్లరా. ఈ మధ్యకాలంలో ఇజ్రాయెల్ గురించి మనం చెప్పనక్కర్లేదు. మనం అలా అనుకుంటాం పిల్లరా, ఇజ్రాయెల్ మంచి దేశమైనా, ప్రజలు మంచివారైనా, లీడర్ మంచోడు కాదు. అతని గురించిన రియాలిటీ మనకు అర్థం అవ్వక ఏదో మనం అనుకుంటాం, కానీ మనోడు మంచి కాదు, అతని క్యారెక్టర్ మంచిది కాదు, అతనుకున్న మొత్తం కరప్షన్, అతను అంతా కూడా కరప్షన్ చేసి చేసి అతని మీద ఇంచుమించు కొన్ని 100 కేసులు ఉన్నాయి. ఆ విషయం మనకు అర్థమవ్వదు. దాన్ని కప్పిపుచ్చడానికి మనడు ప్రతిసారి ఏదో విషయంలో దాడి చేస్తూనే ఉంటాడు.
అలాంటి సంఘటనలు కూడా దాని వెనకాల అది కూడా ఉంది. అమెరికా అతని వెనకాల నిలబడ్డది కాబట్టి అది అందులో ఉన్న అంతర్గత కమిటీ అతని మీద ఎక్కువగా ఒత్తిడి తీసుకుని రాలేకపోతున్నారు నెతన్యాహు మీద. అలాంటి సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు గాజా పలస్తీనా ప్రాంతాల్లో చూస్తుంటే దాన్ని సమూల నాశనమే చేస్తున్నాడు. దేవుడు కూడా ఎప్పుడు కూడా నశించడం ఎప్పుడు ఇష్టపడలేదు పిల్లల. దేవుడు ఒకరిని సంరక్షించడానికి ఇష్టపడ్డాడు. అది పాత నిబంధన కాలంలో యుద్ధాలు జరిగాయి కానీ జరిగాయి పిల్లలు, చాలా జరిగాయి. కానీ ఎలీషా గారి కాలంకి వచ్చేసరికి శత్రువులకు భోజనం పెట్టి మరి పంపించిన కాలాన్ని మనం చూస్తూ ఉంటాం పిల్లల. ఈ రోజుల్లో ఇజ్రాయెల్ మనం అనుకుంటాడా, కోపం ఉంటేనే సూర్యుడు అస్తమించే వరకు నిలిచుండొద్దు అని అంటాడు పిల్లల. అలాంటిది దేశాన్ని చంపుకుంటూ నువ్వు నీ స్థావరాలను ఆక్రమించుకొని దేవుడు ఎప్పుడు చెప్పలేదు పిల్లలు. అది పాత నిబంధన కాలం పిల్లలు. అక్కడే రాజులు మారిపోయారు. తరాలు మారుతున్న కొద్దీ తీరు మారని కూడా ఇజ్రాయెల్ తరాలు మనకు కనబడుతున్నాయి. కానీ ఎప్పుడు యుద్ధ వాతావరణం జరుగుతుంది కదా. దీన్ని హర్మేగిద్దెను యుద్ధం ఎందుకంటే ఎక్కడైతే యుద్ధ స్థావరాలు జరుగుతున్నాయో, యుద్ధం జరుగుతుందో అది ఇప్పుడు కాదయ్యా ప్రారంభపడ్డది, ఎప్పుడో ప్రారంభపడ్డది. అన్నీ కూడా జరగాల్సిన సంఘటనలే లేవు పిల్లలు ప్రకటన గ్రంథంలో. అది జరుగుతూ ఉంది. అది ఎలాంటి సూచనలు తీసుకుని వస్తూ ఇంకా చివరి వరకు నడిపిస్తుందో వచ్చే వారం ప్రభు చిత్తం అయితే మనం మాట్లాడుకుందాం పిల్లలు. ఈ కొద్ది మాటలు మన ఆత్మీయ జీవితానికి దోహదపడాలని నేను కోరుకుంటున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీనికి ఆశ్రయించును గాక.